రష్యాలో మొదలైన సునామీ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోని 30 దేశాలకు విస్తరించింది. తాజాగా వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా తీరాలను సునామీ అలలు తాకాయి. అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియా తీరంలో సునామీ అలజడి రేగింది. ప్రస్తుతం 3 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ప్రధానంగా హవాయిలోని హొనోలులో సునామీ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి కంటిన్యూగా మోగుతుండటంతో హవాయి ద్వీపాన్ని అటు పర్యాటకులు ఇటు స్థానికులు వీడుతున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాజాగా ఉత్తర కాలిఫోర్నియా తీరంలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సునామీ హెచ్చరికలతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు అమెరికాలోని భారతీయులను అలర్ట్ చేసింది. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ హెచ్చరించింది. అందరూ ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. మరోవైపు సునామీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు ఆయన. అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వాలన్నారు. అదేవిధంగా సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించాలన్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఇప్పుడు సునామీ ముప్పులో మరిన్ని దేశాలు కూడా చేరాయి. ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్ సహా పనామా, తైవాన్ తదితర దేశాలున్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్లోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడి ఎయిర్పోర్ట్ అధికారులు సిబ్బందిని మరింత అలర్ట్ చేశారు.